హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 39 యొక్క అప్డేట్స్ చూద్దాం. నిన్న ఆయిషాకి అండ్ రీతు చౌదరికి కిచెన్లో గొడవైంది కదా, అదే గిన్నె కడిగే విషయంలో. సంజన స్టాండ్ చేసుకుని ఆ గిన్నె కడిగేసి రీతు అండ్ ఆయిషా మధ్య ఉన్న గొడవని క్లియర్ చేస్తుంది. వెంటనే ఆ గొడవ అయిపోగానే మళ్ళీ ఇంకో గొడవ జరిగిద్ది రీతుకి అండ్ మాధురికి. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే, మిడ్ నైట్ కెప్టెన్ రూమ్లో రీతు, పవన్ కళ్యాణ్ అండ్ దివ్య పెద్దగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం వల్ల మాధురికి నిద్ర పట్టదు అనమాట. ఆ విషయమే చెప్తుంది, నాకు మిడ్ నైట్ నిద్ర రావట్లేదు, మీరు చిన్నగా మాట్లాడుకోండి లేదా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తా ఉంటుంది. మీరేమైనా రూల్స్ పెడుతున్నారు, మీరేమైనా బిగ్ బాస్ అని అడుగుతుంది రీతు చౌదరి. నువ్వేమైనా బిగ్ బాస్ అని అలా గొడవ పెద్దదైపోద్ది. నెక్స్ట్ ఈ గొడవ మధ్యలోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి, నైట్ ఎవరు డిస్టర్బెన్స్గా మాట్లాడద్దు, ఒకవేళ డిస్టర్బెన్స్ కనిపిస్తే బయటికి వెళ్ళి మాట్లాడండి, పక్కన వాళ్ళని ఇద్దరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ రమ్యకి ఒక ఫుడ్ పవర్ ఇస్తాడు కదా, తనకు నచ్చిన ఐటమ్స్ అంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి తనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని ఒక పర్సన్తో షేర్ చేసుకోవచ్చు. ఆ ఒక్క పర్సన్ ఎవరంటే సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ మెనూ అంతా బిగ్ బాస్ చెప్తుంది, చాలా లిస్ట్ పెద్దదే చెప్తుంది. చెప్పిన లిస్ట్ అంతా బిగ్ బాస్ పంపిస్తాడు. రమ్యకి అయితే మొత్తం తెచ్చిన ఫుడ్ అంతా తినాలి, వేస్ట్ చేయకూడదని బిగ్ బాస్ ఆర్డర్ ఇస్తాడు. మొత్తం తినటం వల్ల కొంచెం వామిటింగ్స్ కూడా అవుతాయి. ఇంకా ఫైనల్గా వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్కి రిక్వెస్ట్ పెడతారు, ఈవినింగ్ డిన్నర్లో జస్ట్ కొంచెం ఒక్క బిర్యానీ చాలు, ఇద్దరం షేర్ చేసుకుంటామని. బిగ్ బాస్కి సారీ కూడా చెప్తారు, ఎప్పుడు అత్యాశకు పోకూడదు, కొంచెం లిమిట్లోనే ఉండాలని సారీ చెప్పి, మాకు ఈవినింగ్ మాత్రం ఒక బిర్యానీ చాలు, ఇద్దరు హాఫ్ షేర్ చేసుకుంటామని చెప్తాడు. నెక్స్ట్ ఈరోజు కొంచెం ఎమోషనల్ కూడా ఉంది. అదేంటంటే, భరణి అండ్ దివ్య కొంచెం డిస్కస్ చేసుకుంటే ఎమోషనల్ అవుతారు. వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, అప్పుడు రీతు చౌదరి భరణికి సపోర్ట్ చేయదు, అట్లాగే నామినేషన్లో కూడా పెడుతుంది. కాబట్టి నువ్వు రీతు చౌదరితో ఎందుకు క్లోజ్గా ఉన్నావని భరణి దివ్యని అడిగితే, నేను అందరితో క్లోజ్గా ఉన్నాను, అలాగే రీతుతో కూడా అలాగే ఉన్నాను, అందరితో ఎలా ఉన్నానో రీతుతో కూడా అలాగే ఉన్నాను, మీకు ఎందుకు అలా అనిపిస్తుందని భరణిని దివ్య అడుగుతుంది. ఇక ఫైనల్గా భరణి, నువ్వు రీతుతో అలా క్లోజ్గా ఉంటావు, నాకు నచ్చలేదు, నాకు చెప్పాలనిపించింది, అందుకని చెప్పానని ఇద్దరు కొంచెం ఎమోషనల్ అవుతారు. ఫైనల్గా దివ్య వచ్చి భరణికి సారీ, నా వల్ల మీరు ఎమోషనల్ అవుతున్నారని సారీ చెప్తుంది. నెక్స్ట్ రమ్య అండ్ సుమన్ శెట్టి రిక్వెస్ట్ పెట్టుకుంటారుగా, నైట్ లంచ్కి తక్కువే పంపించమని. బిగ్ బాస్ ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫుడ్ పంపిస్తాడు. ఫుడ్ వచ్చిన తర్వాత ఇమ్మాన్యుల్ ఆ ఫుడ్ చూసి చాలా ఫన్ని క్రియేట్ చేస్తాడు, ఆ ఫుడ్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఫుడ్ ఎవరికి ఇవ్వకుండా తను కాపాడుతూ ఉంటాడు. మొత్తం ఈ సీజన్లో ఇప్పుడు దాకా 6 మెంబర్స్ వచ్చారు కదా వైల్డ్ కార్డు ద్వారా, వాళ్ళకి ఫ్లై స్టోన్ టీమ్ అనే పేరు పెడతాడు బిగ్ బాస్. ఇప్పుడు ఫ్లై స్టోన్ టీంకి ఒక టాస్క్ ఉంటుంది, కెప్టెన్సీ కంటెండర్ అయ్యే టాస్క్ అది. ఈ టాస్క్ ఎలా ఆడాలంటే, ఇప్పుడు ఫ్లై స్టోన్ టీం వచ్చి ఒక 5గురిని సెలెక్ట్ చేయాలి మామూలు హౌస్మేట్స్లో నుంచి. 5గురితో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాలి. ఈ ఫ్లై స్టోన్ టీం అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళని బిగ్ బాస్ ఫ్లై స్టోన్ టీం అని పేరు పెట్టిండు. ఈ ఫ్లై స్టోన్ టీము ఒక 5గురిని సెలెక్ట్ చేయాలి, బాగా ఆలోచించుకొని వీక్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ ఫ్లై స్టోన్ టీము తనకు అపోనెంట్గా 5గురిని సెలెక్ట్ చేస్తుంది. ఎవరెవరంటే సంజన, సుమన్ శెట్టి, భరణి, తనుజ, దివ్య, వీళ్ళ 5గురిని సెలెక్ట్ చేస్తారు ఫ్లై స్టోన్ టీము. కెప్టెన్సీ కంటెండర్ అయ్యే టాస్క్ పేరు ఏంటంటే కెప్టెన్సీయే నీ గోల్. నెక్స్ట్ ఈ టాస్క్ ఎలా ఆడాలి, టాస్క్ యొక్క రూల్స్ ఏదో చూద్దాము. ఈ బాల్ తీసుకెళ్ళి ఆ గోల్లో వేస్తేనే ఆ టీము ఆ రౌండ్లో విన్ అవుతుంది. నెక్స్ట్ ఈ గేమ్లో రూల్ ఏంటంటే, ఆ బాల్ని డైరెక్ట్గా త్రో చేయకూడదు, తన్నకూడదు, డైరెక్ట్గా పర్సన్ తీసుకెళ్ళి ఆ బాల్ని గోల్లో వేయాలి. నెక్స్ట్ ఎవరైతే గోల్ వేస్తారో ఆ గోల్ వేసిన పర్సన్ ఆపోజిట్ టీంలోంచి ఒక మెంబర్ని ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు, అంటే కెప్టెన్ కంటెండర్గా తీసేయచ్చు. నెక్స్ట్ ఈ టాస్క్కి సంచాలక నిఖిల్ని పెడతాడు. నిఖిల్ దగ్గర ఎవిక్షన్ కార్డు ఏదో ఉంటుంది, ఆ కార్డు ఉండటం వల్ల ఈ టాస్క్ నిఖిల్ ఆడు సంచాలకుగా ఉంటాడు ఈ టాస్క్కి. ఈచ్ టీం వచ్చి 5 మెంబర్స్ ఆడుతున్నారు. ఫ్లై స్టోన్ 5 మెంబర్స్, హౌస్మేట్స్ 5 మెంబర్స్. ఈ టాస్క్లో బజర్ మోగ్గానే ఫ్లై స్టోన్ టీము ఫస్ట్ గోల్ వేస్తుంది. ఈ ఫస్ట్ రౌండ్లో ఫ్లై స్టోన్ టీం గెలిచింది కాబట్టి ఫ్లై స్టోన్ టీము ఆ హౌస్మేట్ టీంలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ భరణిని ఎలిమినేట్ చేస్తారు ఫ్లై స్టోన్ టీం వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో కూడా ఫ్లై స్టోన్ టీమే గెలుస్తుంది. ఈసారి ఫ్లై స్టోన్ టీము దివ్యాని ఎలిమినేట్ చేస్తారు ఈ టాస్క్ నుంచి.
నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కూడా ఫ్లై స్టోన్ టీమే గోల్ వేసి విన్ అవుతుంది థర్డ్ రౌండ్లో కూడా. ఈ థర్డ్ రౌండ్లో ఫ్లై స్టోన్ టీము సంజనాని ఎలిమినేట్ చేస్తుంది ఈ టాస్క్ నుంచి. నెక్స్ట్ ఈ ఫైనల్ రౌండ్లో వచ్చేసరికి హౌస్ మేట్స్ ఇద్దరే మిగులుతారు, సుమన్ శెట్టి అండ్ తనుజ. నెక్స్ట్ ఈ ఫైనల్ రౌండ్లో కూడా ఫ్లై స్టోన్ టీమే గెలిచి తనుజని ఎలిమినేట్ చేస్తారు ఈ టాస్క్ నుంచి. ఈ టాస్క్లో సుమన్ శెట్టి మాత్రం ఎక్సలెంట్గా పోరాడతాడు. కొంచెం టాస్క్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం లాగా వస్తుంది. నెక్స్ట్ రీతు చౌదరి మాత్రము సుమన్ శెట్టికి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఏమంటే నెక్స్ట్ కెప్టెన్ నువ్వే, 6th కెప్టెన్ నువ్వే సుమన్ శెట్టి అని ఎంకరేజ్ ఇస్తూ ఉంటుంది రీతు చౌదరి. నెక్స్ట్ మిడ్ నైట్ కెప్టెన్ రూమ్లో పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ స్లోగా మాట్లాడతారు. అంటే పెద్దగా మైక్లో వినిపించకుండా చిన్నగా గుసగుసలు ఆడుతుంటారు. అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అందరికీ, వాళ్ళ నలుగురికి. తనుజ నిద్రకి డిస్టర్బెన్స్ రావటం వల్ల తనుజ వచ్చి ఇమాన్యుయల్తో గొడవ వేసుకుంటుంది. నెక్స్ట్ గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ ఫన్నీగా చైర్స్తో డంపిలా చేస్తారు. ఇక ఈరోజు ఫైనల్గా ఇమాన్యుయల్ అపరిచితుడు గెటప్లో రాము గెటప్ వేస్తాడు, చాలా ఫన్నీ చేస్తాడు. నెక్స్ట్ ఏమో రమ్య ఏమో అపరిచితుల్లో సదాగా చేస్తుంది అండ్ మన నిఖిల్ ఏమో రిమూవ్గా చేస్తారు. మీరు మాత్రం ఈ ఎపిసోడ్ మిస్ అయితే ఒకసారి చూడండి. ఇమాన్యుయల్ మాత్రం సూపర్ ఎంటర్టైనరు, చాలా బాగా చేస్తాడు. ఫ్రెండ్స్ మీరందరికీ సీజన్ 8లో ఒక కిస్ సీన్ ఉంటుంది, గుర్తుందా? సీజన్ 8లో ఒకసారి నేను గుర్తు చేస్తాను చూడండి. సీజన్ 8లో టేస్టీ తేజ యష్మిని ఒక ముద్దు అడుగుతాడు. అప్పుడు కళ్ళు మూసుకో ముద్దిస్తానని యష్మి చెప్తుంది. టేస్టీ తేజ కళ్ళు మూసుకోగానే నిఖిల్ వచ్చి ముద్దు పెడతాడు యష్మిలాగా. టేస్టీ తేజ కళ్ళు తెరిసే సమయానికి యష్మియే పక్కన ఉంటుంది. టేస్టీ తేజ ఏమనుకుంటాడు, యష్మియే కిస్ పెట్టింది అనుకుంటాడు. అలాంటి సీనే మళ్ళీ రిపీట్ చేస్తారు ఇక్కడ కూడా. ఇక్కడ ఇమాన్యుయల్ రమ్యని కిస్ అడుగుతాడు. ఇమాన్యుయల్ కళ్ళు మూసుకోగానే పవన్ కళ్యాణ్ వచ్చి కిస్ పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు పక్కనే రమ్య ఉంటుంది కాబట్టి రమ్య కిస్ పెట్టింది అనుకుంటాడు. కానీ ఇమాన్యుయల్ రమ్యని ఏంటి మీసాలు తగిలినాయి అంటే అవి నా బేబీ హెయిర్లే అని చెప్తుంది. సేమ్ సీజన్ 8లో జరిగిన కిస్ సీనే సీజన్ 9లో కూడా రిపీట్ చేస్తారు. ఇంతే ఫ్రెండ్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు వచ్చి కెప్టెన్సీ టాస్క్ ఆడతారు, చూద్దాం. నెక్స్ట్ ఈ సీజన్లో 6th కెప్టెన్ ఎవరు అవుతారో. ఈసారి 6th వీక్లో 2 కెప్టెన్లు ఉండబోతున్నారంట. ఆ వీడియో రేపు చూద్దాము. నెక్స్ట్ రేపు సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సాటర్డే ఐ థింక్ ఎలిమినేషన్ ఉండబోతుంది, సండే వచ్చి దీపావళి ఎపిసోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి రేపు సాటర్డే ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారో ఇంకో వీడియో చేస్తాను, ఓటింగ్ అనాలిసిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.